ఖైరతాబాద్ గణేశుడు ప్రతి సంవత్సరం 90 రోజుల ముందే ముస్తాబు అవుతా ఉంటాడు. ప్రతి సంవత్సరం ఒకే ఒక్క కుటుంబం ఆ గణేశుడిని అక్కడ స్థితిగతులని మొత్తం ఒక్క కుటుంబమే చూసుకుంటుంది. గణేశుని స్థాపించింది ఆ కుటుంబమే, చూసుకునేది ఆ కుటుంబమే. ఎన్ని సంవత్సరాలు చూసుకున్నా ఆ కుటుంబం ఇంతవరకు సంపాదించుకుంది ఏమీ లేదు. కానీ గణపయ్య మీద ప్రేమతో, గణపయ్య మీద భక్తితో ఆ కుటుంబం అంత పెద్ద గణేశుడిని చేయటానికి పూనుకుంది. ఆ గణేశుడు కూడా ఆ కుటుంబానికి వరమిస్తూ ఖైరతాబాదులో దేశంలో పెద్ద గణపయ్యగా ప్రతి సంవత్సరం కొలువు తీరుతాడు. ఈసారి ఆ కుటుంబం పెద్ద చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు నేను బ్రతికున్నంత కాలం ఈ గణేశుడిని నా చేతుల మీదుగా నేనే తయారు చేపిస్తాను, నేనే అన్ని చూసుకుంటాను అన్నాడంట. తర్వాత నేను చనిపోయిన తర్వాత మీరు పాల్గొనని అని ఆ ప్రాంత ప్రజలకు చెప్పాడంట. ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు మేం పాల్గొంటాం, మాకు మాట ఇచ్చారు అని ఆ ఖైరతాబాద్లో కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. మేమే చేస్తామని కుటుంబ సభ్యులు, లేదు మేము కూడా పాల్గొంటామని ఆ ప్రాంత ప్రజలు. చివరికి ఏమవుతుందో తెలియదు. కానీ దేవుడు అన్నాక అందరూ ముందుకొచ్చి భక్తి భావంతో గణేశుణ్ణి అక్కడ ప్రతిష్ఠించాలి. అంతేకాని అల్లర్లు చేసుకుంటూ, బెదిరిస్తూ ఒక కుటుంబాన్ని టార్గెట్ చేయటం ఇది సరికాదు. చాలామంది భక్తితోనే ఆ కుటుంబాన్ని వేడుకుంటున్నారు, ఆ కుటుంబంతో మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది ఆ కుటుంబాన్ని బెదిరిస్తున్నారు. ఇది సరికాదు. అక్కడ ప్రజలు, ఆ కుటుంబం మీరందరూ ఒకటిగా లేకపోతే ఆ ఖైరతాబాద్ గణేశునికి అర్థమేముంటుంది? వినాయక చవితి వేడుకలంటే కులం, మతం, జాతి, ప్రాంతం ఇది ఏది తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు. హైదరాబాద్లో అయితే ముస్లిమ్స్, హిందువులు ఇలా అందరూ కలిసి జరుపుకుంటారు. ఖైరతాబాద్కి చాలామంది భక్తులు మతంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా వస్తూ పోతుంటారు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరు ఒకటిగా అయ్యి గణేశుని ప్రతిష్ఠించాలి. అంతేకాని ఒకటిగా కాకుండా, భక్తిభావం లేకుండా ఇలా అల్లర్లో లేకపోతే న్యూస్లోనే ఉంటుంటే ఆంధ్ర ప్రజలైన మనకి, తెలంగాణ ప్రజలైన మీకు మంచిది కాదు కదా. ఒక్క ఆంధ్ర తెలంగాణలో కాదు, ఖైరతాబాద్ అంటే దేశంలోనే ఒక గొప్ప పేరు. ఆ గొప్ప పేరుని ఖైరతాబాద్ ప్రజలే నిలబెట్టాలి.